అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ లేచి నిలబడొచ్చు, ఏం పర్వాలేదు. లేచి నిలబడు. యేసు నామములో స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనా శక్తిగా కావాలయ్యా ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగా పెట్టి నేను ప్రార్థించగా దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. ఈ సిలువను మోసే కృప చూపుమా. ఈ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థించగా నీ ఆత్మను దింపితివి. ఏ పాడు చోటల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థించగా నీ ఆత్మను దింపితివి. ఏ పాడు చోటల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె నీ చిన్నవాడిని అభిషేకించు. నీ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా
అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన అందరం కలిసి చప్పట్లు కొట్టు దేవాని శక్తి కావాలి ప్రభా ఏలియా ప్రార్థింపగ నీ శక్తిని ఇచ్చితివి నీ పాడు చోటల్లా దిగిరా దేవా ఏలియా ప్రార్థింపగ పొల్లిన శక్తి నేను ప్రార్థింపగ దిగిరా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా హల్లెలూయా రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం స్వరములు ఎత్తి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా 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 ప్రార్థన శక్తి మనకి ఈ రోజు కావాలి పరలోక విధి రావాలి ఈ సమయంలో హల్లెలూయా హల్లెలూయా స్వరములు ఎత్తి దేవుని స్తుతించు నీ స్వరం దేవుడికి వినిపించాలి ఈ రోజున హల్లెలూయా 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 హాలా 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 హల్లెలూయా 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 ఓరి బాబా షియారా హస్తరా బాబా హల్లెలూయా 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 దివ్యాత్మా దిగిరమ్మో నూతనీకరించుము మా జీవితాన్ని దివ్యాత్మా చేతులు పైకెత్తి నూతనీకరించుము మా జీవితాన్ని ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ చెప్దాం ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా దివ్యాత్మా దిగిరమ్మో నూతనీకరించుము మా జీవితాన్ని దివ్యాత్మా
జీవితాన్ని. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రం దుష్ట శక్తులను పారద్రోలగా. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రం దుష్ట శక్తులను పారద్రోలగా. ప్రభా, ఆ పేతురు నీడ రోగులను ఎట్లయితే స్వస్థపరిచిందో ప్రభా, పౌలు వస్త్రాలు ఎలాగైతే దుష్ట శక్తులు పారిపోయాడో ప్రభా, అలాంటి అభిషేకం ఈరోజు దిగి వచ్చిన గాక. అలాంటి గొప్ప గొప్ప అభిషేకం దిగి వచ్చిన గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించు దేవుని స్తుతించు. స్తుతిలో బంధకాలు తెగిపోవును గాక. హల్లెలూయా 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 వాంఛాతన కరముల్ చాచి రమ్మాను చున్నాడు రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతన కరము చాచి రమ్మాను నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ ప్రార్థనలో ఏకీభవించటం లేదు. అందుకే దేవుడు నేను ఈరోజు ప్రేమతో పిలుస్తున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛాతన రమ్మాను. అవును ప్రభా, పిలిచిన దేవా, నమ్మదగిన దేవా, నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు తండ్రి. మా మధ్య ఉన్న దేవా, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడి సన్నిధిని అనుభవించి, దేవుడి సన్నిధిని అనుభవించి ఈరోజు నీలో ఒక క్రొత్త ధనం, ఒక న్యూనెస్ వచ్చిన గాక, క్రొత్త ధనము నీలో ఉద్భవించిన గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అగ్ని అభిషేకం, భాషలలో అభిషేకం మన మధ్య దిగి వచ్చిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే నించని కీర్తన 34 చదువుతాం. 34వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరం ద్వారా చదువుదాం ప్రతి ఒక్కరం. బైబిల్ తెచ్చుకునే వాళ్ళు ఎవరున్నా చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ జీసస్. కీర్తన 34 1 నుంచి 22 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరం. స్వామి చదువుతారు, స్వామితో పాటు మనం చదువుతాం. కీర్తన 34 1 నుండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉన్నది. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను.
నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. యెహోవా యుక్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ పొదువులేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకుగోరువాడు ఎవరైనా ఉన్నాడా? దేవుడు కొంచెం ఏకదేవుడు బ్రతకుగోరువాడు ఎవరైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొర ఆలకించును. దుష్కార్యాలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయముల వారిని యెహోవా ఆసనుడు, నలిగిన మనసుల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతులను ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడదు. అందరం కలిసి చదువుదాం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చు వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు ఇందులో మనకి చాలా ముఖ్యమైన విషయాలు, చాలా మర్మాలను మన దేవుడు ఇక్కడ దాచున్నాడు. 34వ కీర్తనలో ఆయన చెప్తున్నాడు, ఆయన ఆశ్రయించాలి, ఆయనను వెతకాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలి, ప్లస్ చెడు మాటలకు దూరంగా ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్న కూడా మధ్యలో వేశాడు 11వ వచనంలో, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకు గోరువాడు ఎవరైనా ఉన్నాడా కదా? మొన్నటి రోజున ఫ్లైట్ ఒక్కసారి కూలిపోయి సుమారు ఎంతమంది, ఇంకా లెక్కలు రోజుకొకళ్ళు యాడ్ అవుతా ఉన్నారు లెక్కలు కదా. మనం బ్రతికి ఉన్నాం కదా, బ్రతికున్న దేవుడికి వందనాలు చెప్తాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణము మనకు నీడలాగా వెంటాడుతుంది. అదే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు బ్రతకగోరుచున్నావా? బ్రతకాలని ఉన్నదా? అయితే ఏం చేయాలో దేవుడు ఈరోజు మనకు నేర్పించబోతున్నాడు కదా. కీర్తన ఎంత గొప్ప కీర్తన చూడండి. నువ్వు నేను పుట్టక ముందే ఆయన మన కోసం పుట్టి మరణించి మన కోసం రాసిచ్చిన అమూల్యమైన మాటలు మనం చదువుకోవాలి. చాలా సందర్భాల్లో మనం చదవడానికి ఇష్టపడడం. నువ్వు బ్రతకగోరుచున్నావా? ఇంకేముందో అక్కడ చూడండి. బ్రతకాలనుకుంటున్నావా? మేలు నొందుచు అనేక దినం బ్రతకగోరు వాడెవైనా ఉన్నాడా? మేలు కోరుకుంటున్నావా? కీడు తప్పించు ప్రభా, నా జీవితంలో శ్రమ తప్పించు ప్రభా, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చు ప్రభా. అయితే నువ్వు ఏం చేయాలి అని దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. 34వ కీర్తన రోజుకు 10 సార్లు చదువుకోవాలి కదా. ఎంత గొప్ప కీర్తన, ఎంత గొప్ప కీర్తన. ఈరోజు ఈ కీర్తన అనుసరించి దేవుడు ఒక వాక్యం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. దయచేసి కూర్చోండి. బయట ఉన్న లోపలికి రావచ్చు, ఎండలో కూర్చోాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఆ 2 అంటే మీకు అసలు ఇష్టం ఉండదు. మీకు ఇష్టం లేని విషయాలు మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. మీకు అసలు మింగుడు పడదు కొంతమందికి. అయితే కొంతమందికి చాలా కష్టం, జీర్ణించుకోవటం కూడా కష్టం. మరి కొంతమంది. ఒకటి ప్రశ్న ఏంటంటే, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ ప్రేయర్ లైఫ్? అసలు ఉందా కదా? వెకేషన్ లైఫ్ ఉంది, బయటికి వెళ్ళి ఎంజాయ్మెంట్ డే ఉంది, బీచ్ డే ఉంది కదా, షికారు రోజులు ఉన్నాయి కదా, మటన్ డే ఉంది, చికెన్ డే ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? కొంతమందికి అసలు మిగుడు పడదు. రెండవది,
ఉపవాసం చేస్తున్నావా? ఇది అసలుకే కష్టం. ఉపవాసం చేస్తున్నా ఈ సంవత్సరంలో లేదా ఒక 9-8 నెలల సంవత్సరంలో మన డివైన్ టచ్ మినిస్ట్రీస్ లో ఉన్న వాళ్ళకే, సందీప్కే ఎన్నిసార్లు పడ్డాడు? పడకుండా క్షేమంగా తిరిగి రావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తారు, నా స్టోరీ కాదు. పడ్డ తర్వాత ఆయింట్మెంట్లు రాయమని చెప్పలా. ఆయనకే కాదు, మన జీవితంలో ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది చాలా సార్లు రొట్టెళ్తున్నాం, పడుతున్నాం. 3 రోజుల నుంచి నేను ప్రాక్టీస్ చేశా కాబట్టి ఈరోజు ధైర్యంగానే మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హౌ ఇస్ యువర్ ప్రేయర్ లైఫ్? యూత్ చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, కాలేజెస్కి రెడీ అవుతున్నారు. మళ్ళీ కొంతమంది మన ముందే పుట్టి ఇంజనీర్లు కూడా అవుతున్నారు కదా. హౌ ఇస్ యువర్ ప్రేయర్ లైఫ్? ప్రార్థన ఎవరికైనా ఇచ్చేసావా వేరే వాళ్ళకి? మన ప్రాబ్లమ్స్, మన సమస్యలు పరిష్కరింపబడాలంటే మనలో ప్రార్థన జీవితం ఉండాలి. సంఘ ప్రార్థన ఉంటుందండి ఖచ్చితంగా. భయానికో భక్తికో పాశ్రమ తోటి ఎందుకమ్మ తిట్లో కారణం ఏదైతే వస్తారు. సంఘ ప్రార్థన గురించి నేను మాట్లాడట్లా కదా. లేదా 2-3 కలుసుకొని అది కూడా విజ్ఞాపన ప్రార్థన గురించి కూడా మాట్లాడతాను. వ్యక్తిగతంగా నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది అన్నది ఈరోజు చాలా చాలా ముఖ్యమైన విషయం. ద ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్డ్, మన జీవితంలో సమస్యలు పరిష్కరింపబడాలి అంటే ఖచ్చితంగా మనకి ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన మనకి ఊపిరిగా ఉండాలి. ఊపిరి ఆగిపోతే ఏమైంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. ఊపిరి ఆగిపోతే 4 మొయ్యాలి, చస్తాం, అంతేనా కదా. కాకపోతే ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తుంది, వెంటిలేటర్ మీద పోవాల్సి వస్తుంది ఊపిరి ఆగిపోతే. ప్రార్థన ఊపిరి. నా జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే, ప్రార్థించండి అని దేవుడు మిమ్మల్ని బతిలాటల్లా, ప్రార్థించండి అని దేవుడు మీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. నేను కూడా చెప్తా, మీకు ఇష్టమైతే ప్రే చేసుకోండి, లేకపోతే లేదని చెప్పండి. నేను చెప్తానా? ప్రార్థించండి, అది ఒక ఆజ్ఞ. ఊపిరి, ఆశ్రయ దుర్గమ్మన ప్రార్థన. ప్రార్థనలో అందుకే ఈరోజు పాడమంటే ప్రార్థన శక్తి నాకు కావాలి ప్రభా. ప్రార్థనలో అభిషేకం అంట. ఆమేన్. ప్రార్థిస్తే ఏమొస్తుంది? అభిషేకం. హౌ ఇస్ యువర్ ప్రేయర్ లైఫ్ అన్నది ఒక ప్రశ్న, వ్యక్తిగతం. నన్ను నేను పరిశీలించుకోవాలి. నేను దేవుడి సన్నిధిలో ఎంతసేపు, అందుకని యేసు ప్రభు వారు ఒక మాట శిష్యులను అడుగుతున్నారు, ఏంటి? 1 గంట అయినా ప్రార్థన చేసుకోలేవా? ఎన్ని గంటలు? కొంతమంది 1 గంట అంటే ఇప్పుడు కళ్ళు తెరిసే, ఇప్పుడు 1 అయింది కదా, 1:05కి గంట అయిపోయింది అనుకుంటారు. 5 నిమిషాలు ప్రార్థన వాళ్ళకి చాలా సేపు అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ముచ్చట్లు ఆడడానికి, సెల్ ఫోన్లు చెక్ చేసుకోవడానికి కదా, వాళ్ళు ఏదైనా సినిమాలు చూడడానికి, ఫ్రెండ్స్ వెళ్ళడానికి, మన ఈ మధ్య మనలో చాలా మంది క్రికెట్లు ఆడుకోవడానికి, గంటలు 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 వ్యాపారాలు చేసుకోవడానికి గంటలు గంటలు టైం, దూర ప్రయాణం వెళ్ళడానికి గంటలు గంటలు ప్రయాణం. 1 గంట రోజుకి ఏమన్నా 1 గంట మొత్తం ఒకసారి పొద్దునే కూర్చుంటావా? లేదా రోజంతట్లో గంట డిస్ట్రిబ్యూట్ చేసుకుంటావా? అది నీ సమయాన్ని బట్టి ఉంటుంది. సాకులు చెప్పకు కదా. రాత్రి ఏమో ఎందుకు లేటు లేస్తాం? ఎక్కువసేపు ఎక్కడ ఉంటాం మనం? రాత్రి అంతా ఎక్కడ ఉంటాం చెప్పాలి. ఎక్కడ ఉంటాం లేటు లేవడానికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నావా? ఈ ప్రార్థన జీవితం ఎలా ఉంది అన్నది
దేవుడు ఈరోజు ఆలోచిస్తున్న విషయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రికెట్ ఆడేటప్పుడు నిద్ర వస్తుందా? నిద్ర వస్తే బంత్ వచ్చి నెత్తి పగలు కొడుతుంది కదా. లేకపోతే ఏంద్రా నిద్రపోతాడా, నువ్వేం బ్యాట్ పట్టుకుంటావని వాడిని టీంలోంచి తీసేస్తారు. అవునా కదా? అదే ప్రార్థనకు వస్తే ఫుల్ నిద్రపో. నిదురిస్తే విరోధి కలుపు చల్లును, జపమరచిన విరోధి జయమందును. అందుకే నిద్రపోక ప్రార్థించు వరమియుమా, మేల్కొని ప్రార్థించు వరమి. నిద్రపోతే ఏమొస్తుంది? విరోధి వస్తాడు. విరోధవుడు సాతాడు. ఏమొస్తాడు? గోధుమ గింజలు ఏమేసేస్తాడు? వేసేస్తాడు. అయ్యో నేను వేయలేదంటే, నువ్వు వేయలే, నువ్వు పడుకున్నావు, బొబ్బున్నావు మంచిగా. ఎప్పుడు పడుకోవాలి? రాత్రి పడుకోవాలి. చీకటిని ఎందుకు దేవుడు చేశాడు? పగలేం చేయాలి? పని చేయాలి, బాధ్యతను నిర్వర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. బాగా లేకపోతే ఒకరోజు పడుకో, ఏం పర్లేదు, పడుకోవద్దని చెప్పను. అనారోగ్యంతో పడుకోవచ్చు, కానీ అదే పనిగా నిద్రపోతున్నా ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన జీవితం భ్రష్టు పట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ ఒంటిలో ఉన్న సోమరితనం అంట. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదువుదామా? సామెతల గ్రంథం. ఎందుకో ఇది కొన్ని రాసుకున్నా. 15వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. సోమరి మార్గము ముళ్ళ కంచె. కొంచెం మైక్ పెద్ద పెట్టండి. సోమరి మార్గము ముళ్ళ కంచె. చాలు చాలు, నేను సోమరుల గురించే మాట్లాడతాను. సోమరి మార్గము ఏమవుతుందంట? గట్టిగా చెప్పాలి. మంచి మార్గంలో ఉండదండి, ముళ్ళే. ఏది చేసినా ఆటంకాలు వస్తూనే 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 ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం మైక్ పెట్టండి, నాకు గొంతు స్ట్రెయిన్ అవుతుంది. సోమరి మార్గము ముళ్ళ కంచ. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు, నా జీవితము పూల బాటగా ఉందా, ముళ్ళ కంచగా ఉందా? సోమరి మార్గం ఏంటంట? ముళ్ళ కంచ. ఇంకో వాక్యం చదువుదామమ్మా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 19:15. సోమరితనము కదా. ఇక్కడికి వచ్చినప్పుడు పడుకుంటారు. ఎవరు? చూడండి, నన్ను చూడండి అప్ప. ఇక్కడికి వచ్చినా పడుకునేది ఎవరు? మళ్ళీ చదువమ్మా, బాగా చదువుతున్నావు. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. నువ్వు పడుకుంటున్నావంటే నువ్వు సోమరే. గాఢ నిద్రలో పడివేయును. ఇంకా సోమరివాడు పస్తులుంటాడు అంట. కానీ పాపం మనకి ఎంత మంచి తల్లిదండ్రులు అంటే కదా, వాళ్ళు నిద్రపోతే మనకి మింగుడు పడదాయ కదా. నోట్లో కుక్కే తల్లిదండ్రులు ఉంటారు, అందుకే తెలియట్లే. ఇప్పుడు పడవు పస్తులు కదా. పెరిగి పెద్దగా అయిన తర్వాత తినాలన్నా తిండి ఎక్కదు, దొరకదు. రెండు. ఎందుకంటే శరీరం ఏమైనా సోమరితనానికి అలవాటు అయిపోతుంది. సోమరివాడు ఏంటంటే 21:25 చదవమ్మా. సామెతలు 21:25. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరము, తాగులేక పని చేయడానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము. సోమరివాడు ఆశిస్తాడు కానీ అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకుందరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును. సోమరితనము చేత ఇంటి కప్పు మన ఇంటి కప్పు దిగిపడుతుంది. మంచం బెడ్ ఏమైపోతుంది కదా, గుంతలు పడుతుందంట. నిద్రపోయి 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 కూర్చొని 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 ఏమవుతుందంట, గుంతలు పడిపోతుంది.
సోమరి వల్ల ఇంటి కప్పు దిగబడిపోవును, బద్ధకము చేత ఇల్లు. ప్రియులారా, సోమరితనం దేనికంటే మీరు పని చేయటం లేదని చెప్పాను. సోమరితనం ఎందుకంటే ప్రార్థన లేకపోవడం వల్ల నేను అంటున్నా. ఈరోజు మన అంశం ఏంటి? నీ సమస్యకు పరిష్కారం. నా రాకపోకల్లో నా దేవుడు నాకు తోడై ఉండాలంటే నేను మోకరించి ప్రార్థన చెయ్యాలంతే. 8 గంటలకి బయటికి వెళ్ళాలి అంటే 5 నిమిషాల తక్కువ 8కి పరిగెత్తడం టైం అయిపోయిందని పరిగెత్తడం కాదు. గంట సేపు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనకి ఆర్డర్ పాస్ చేశాడు ఈరోజు. గంట సేపు దానికోసం టైమింగ్ సెట్ చేసుకోవాలి మనం. చాలా మంది ఈరోజు ఎందుకు మన జీవితాలు ఇంకా దేవుడు ఆశించిన వాటికి వెళ్ళలేకపోతున్నాయంటే మనలో ఉన్న ఇది. సోమరి వాడు ఆశిస్తాడు కానీ పొందుకోలేడట. వాడు కళలన్నీ ఎక్కడ కంటాడు? నిద్రలో కంటాడు, ఆచరణలో పెట్టాడు. కళ్ళు మూసుకొని నేను ఇదైతా అదైతా ఇది చేస్తా అది చేస్తా ఓ మస్తు కళలు పడుతూ ఉంటాడు. కానీ కళలు సాకారం కావాలంటే మనం ఏం చేయాలి? పని చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే ఏమవుతుంది చూడు. కీర్తన ఇందాక చదివా 34వ కీర్తన 4, 5, 6 వచనాలు. 34వ కీర్తన 4, 5, 6 వచనాలు. నేను యెహోవా యుద్ధ ప్రార్థన చెయ్యగా ఆయన ఏం చేశాడంట? నాకు టైం లేదు, బిజీగా ఉన్నా అన్నాడా? విచారణ చెయ్యగా ఆయన నాకు జవాబు ఇచ్చాడు. పొంచి ఉన్న ప్రమాదముల నుండి సైతము దేవుడు దాటించగలడు. సజీవ సాక్ష్యంగా నేను చెప్తున్నా ఈ రోజున దేవుడు మనల్ని దాటించగలడు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితానికంటే ఆయన లంగరేసేసాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏమేసేసాడు? లంగరేసేసాడంట దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అని చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాలేజ్కి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, లేదా ఇంట్లో పనికి వెళ్తూ ఉంటారు మీలో కొంతమంది, లేదా వ్యాపారంలోకి వెళ్ళి ఏమా మనీ నిన్నే అడుగుతా. షాప్ ఓపెన్ చేసావు, కూరగాయలు మంచిగా తాజా కూరగాయలు నీ కొడుకులు తెచ్చి పొద్దున్న అన్ని బుట్టల్లో నింపి పెట్టారు. తాజా కూరగాయలు అన్ని పెట్టావు. అప్పుడు నిద్ర వచ్చింది, ఆ చైర్ తీసేసి ఆ కిందన పడుకున్నావు అనుకో, ఏమైంది చెప్ప? చూసి వెళ్ళిపోతారు, తీసుకొని కూడా వెళ్తారు కదా. తాజా కూరగాయలు ఫ్రెష్గా అమ్ముడుపోవాలంటే ఉండాలి. నేను ఫ్రెష్గా వాటిని చూస్తున్నాను. కూరగాయలు అమ్మించేవాడు దేవుడే, వ్యాపారం చేయించేవాడు దేవుడే. మరి ఆ దేవుడిని కాపుదలు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదువు మన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఈ రోజు నీకు ఏది అవసరం ఉన్నా, ఏది లేకపోయినా, నీవు నేను చేయాల్సిన ప్రతి పని ఏంటంటే ఆయన దగ్గర, అంటే మీ ఆయన దగ్గర కాదు కదా. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? పాస్టమ్మ దగ్గర అసలుకే కాదు. చెప్తున్నా మీకు, నేను కూడా చేయాల్సిన పని ఇది. ఆయన యొక్క విచారణ చేయగా ఆయన మనకి ఉత్తరం ఇచ్చేదాడు. అంటే ఖచ్చితంగా జవాబు చెప్పేదేవుడు. తర్వాత అమ్మా, నాకెన్నో భయాలు, చాలా భయాలు కదా. అందుకే ఈ మధ్య ఒక డిసైడ్ అయినా యూట్యూబ్ చూడొద్దు అనుకుంటున్నా. అన్ని బైబుల్ ఏంటమ్మా? శుభవార్త. చెప్పండి ఏంటి? గుడ్ న్యూస్. బైబిల్ ఏంటి? మనం ఏం చేస్తాం? పొద్దునే దుర్వార్తలు వింటూ ఉంటాం. ఎవడింట్లో ఏం కొంపలు మునిగాయా, ఎంతమంది చచ్చారా, ఎంతమంది బ్రతుకుతున్నారా, ఇదే యూట్యూబ్లో అంతా అదే కదా. ఏమన్నా పనికొచ్చేది ఏదైనా ఉందా కదా? శుభవార్తలు చదవాలి పొద్దున్నే. బైబిల్ పట్టుకోవడానికి కొంతమందికి నామోషి కదా. నువ్వు బైబిల్ సరిగ్గా పట్టుకోకపోతే నీకు చదివేలా బుద్ధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శుభవార్తను చదవాలి. శుభవార్తని, దుర్వార్తలు వింటాం కాదు.
జాగ్రత్తగా విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నా బాధలన్నిటి నుండి, నాకు కలిగిన ప్రతి భయము నుండి, చెప్పండి, ప్రతి భయము నుండి, ప్రతి భయం లేని వాళ్ళు చేతులు పైకెట్టండి. నా దృష్టిలో భయం లేనివాడు బలి తగ్గించినాడే. భయం ఉండాలా, తల్లిదండ్రుల పట్ల భయం ఉండాలి, దేవుడి పట్ల భయం ఉండాలా, పెద్దల పట్ల భయం ఉండాలి కదా, చదువు పట్ల భయం ఉండాలి, స్కోర్ సీటు దొరకడానికి మనకేముండాలి, భయం ఉండాలి. భయం లేని వాడెవరు, బరి తెగించిన వాళ్ళే. వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉండదు. ఆయన అంటున్నాడు, నీకే భయం ఉంది ఈ రోజున? కాలేజీలో సీట్ వస్తుందా లేదా, నా పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది కదా, నా పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఎన్ని చెయ్యాలి కదా, అన్ని భయములుండి ఆయన ఏం చేస్తాడంట, ఆయన గట్టిగా చెప్పండి పోతాం. హల్లెలూయా. నీ భయాల నుండి తప్పించేవాడు దేవుడే. యూత్కి చెప్తున్నా, మా డాడీ ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా నానమ్మ ఉంది, మా బాప ఉంది, ఇంకెవరు, మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. మామ ఉన్నాడు, చూసుకుంటారు. వీళ్ళందరూ మనుషులే. వీళ్ళందరికి దేవుడు అంత కెపాసిటీ ఇవ్వలే. ఒక బాధ్యతను ఇచ్చాడు మనం చూసుకోవడానికి, అంతే. నీ భయముల నుండి తప్పించేవాడు ఎవరు, దేవుడే. వింటున్నారా? హలో. అందుకే ప్రార్థన చేసుకోవాలి. తల్లిదండ్రులు చెప్పే పని లేదు. ఆకలి వేసింది అనుకో, ఏం చేస్తా, అమ్మని అడిగి, అమ్మ అడుగుతుంది అన్నం తింటామా అని. నీకు ఆకలి ఉంది ఆల్రెడీ, అమ్మ అడుగుతుందా, నాన్న అడుగుతాడా తినమని? మనమే తింటామా లేదా కదా. ఒకవేళ మన ఇంట్లో లేదనుకో, పిన్నోడి ఇంటికో పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోయి లాగించేస్తాం, ఆకలి తీర్చుకుంటాం. ప్రార్థన అన్నది ఒక ఆకలిగా ఉండాలి. ఆకలి తీర్చాలంటే దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీ భయములన్నిటి నుండి ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. ఏ భయమైనా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయన నిన్ను తప్పిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఇంకేముంది చదవమ్మా. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ఆయన తట్టు చూడటం. బైబిల్ వినటానికి కూర్చోడానికి చాలు. చాలా మంది ఉన్నాం ఇక్కడ కూర్చొని, వాక్యం చెప్తున్నప్పుడు నన్ను చూడడానికి కూడా కొంచెం ఇష్టపడు. తలక ఇటో అటో వెనుకకో తెప్పుకో, ఇంకా కాసేపు అయితే ఫోను, వాచ్. ఇప్పుడు స్టార్ట్ చేసిందిరా బాబాయ్ కదా. దేవుడు వైపు తిరిగి చూడ కదా. దొంగ అండి, దొంగ. ఎడమ వైపున వేలాడాడు. వాడు పేరే దొంగ. వాడు ఎవరి వైపు చూశాడు? ఎవరి తట్టు చూశాడు? ఏం జరిగింది? ప్రార్థన అంటే దేవుడు తట్టు తిరగడం. అందుకే ప్రార్థన చేసుకోవాలి. నేను ఆయన తట్టు తిరగగా ఆయనకి ఏమైందంట? నీ చీకటి జీవితానికి క్లోజ్, నీ పాప జీవితానికి క్లోజ్, నీ శ్రమ జీవితం క్లోజ్. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. నీ పాపం, నీ శ్రమ, నీ సాతాను అన్ని సున్నా అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలు వేరే వాళ్ళకి చెప్పారనుకో, నలుగురు చెప్తారు శ్రమ వస్తే. మనలో చాలా మంది మంది కష్టం వస్తే చాలు నలుగురు చెప్తారు. ఎవరో ఇలా చెప్తున్నాడు, నలుగురు చెప్తా అంట. 4 × 4 ఒక శ్రమ 16 అయిందంట. అదే దేవుడి దగ్గర చెప్పామనుకో, ఒక్క శ్రమ 0 అయిందంట. ఎందుకు? ఆ శ్రమ ఆయన తీసేస్తాడు. గట్టిగా చెప్పట్లు కొడతాం. హల్లెలూయా. హల్లెలూయా. మన శ్రమ వచ్చిందంటే మన ఫోన్కి ఎంత బిజీ ఉంటుందో కదా. అందరికి చెప్పుకోవటమే. దేవుడి సన్నిధిలో కూర్చో, నీ కన్నీళ్లు దేవుడు చూడాలి. ఆమేన్. హల్లెలూయా. చదువమ్మా. వాళ్ళ ముఖములు ఎన్నడును ఏం జరగవు, సిగ్గుపడవిక. తలదించుకునే ప్రసక్తే లేదు. తలెత్తుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. 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 గట్టిగా చెప్పండి. నిద్రపోతున్నారు, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వారిక ఎన్నటికి నీ సిగ్గుపడరు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు? చీకటినంతా తీసి మన మీద వెలుగునిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనకి ప్రార్థనా శక్తి కాదు. పాడదామా?
ప్రార్థన నీ పరలోక గట్టి పాడొచ్చు కదా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థనలో మన సోమర్థనం తీసేసేయాలి, ప్రార్థనలో మన అయిష్టత తీసేయాలి. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుణ్ణి ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. చూడండి, ఒకరోజు మీ బాస్, మీ ఆఫీస్లో పనిచేసే బాస్ అనుకో, ఒకవేళ చెప్తాడు, నువ్వు రోజు పనికి వస్తున్నావో లేదో నాకు తెలియాలంటే నువ్వు రోజు ఒకసారి వచ్చి నాకు కనిపించి వెళ్ళిపో అని చెప్తాడు. ఓకే, ఒక రోజు వెళ్తావు కనిపిస్తావు, రెండో రోజు వెళ్తావు కనిపిస్తావు, మూడో రోజు వెళ్తావు కనిపిస్తావు, 4-5 రోజు ఎందుకు కనిపించేది అని చెప్పి నీ పనికైతే వెళ్తావు, ఆయన కనిపించవు. ఆయన ఏం చేస్తాడు? రాలేదనుకొని ఏం చేస్తాడు? ఆ రోజుకి ఏం చేస్తాడు? జీతాన్ని కట్ చేస్తాడు. ఇదే నీ బాస్ ని దేవుడు అనుకో, దేవుడికి ఏం చేస్తావు? ప్రతి ఉదయం నిన్ను చూస్తానయ్యా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీతో మాట్లాడతానయ్యా అని 1, 2, 3, 4 తర్వాత 5, 6 రాకపోతే బాస్ జీతం కట్ చేస్తాడు. దేవుడు ఏం కట్ చేస్తాడు? చెప్పండి, ఏం కట్ చేస్తాడు? ఆయుష్ని కట్ చేస్తాడు. శ్రమలు వస్తాయి మనకి, ప్రమాదాలకు గురి అవుతాం, కన్నీటితో ఉంటాం. దేవుడి సన్నిధిలో నువ్వు ప్రతిరోజు ప్రతి ఉదయము తన వెతుకు వారి పైన వర్షము కుమ్మరిస్తాడట, కృపని వర్షం వలె కుమ్మరిస్తాడట. కళ్ళు మూసినట్లు ఎత్తుక్కుంటూ ఉంటారు చాలా మంది, ఏంటది? సెల్ ఫోన్. ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుడి సన్నిధిలో, దేవుడి సన్నిధిలో ఒకరోజు వారం 10 రోజులు అయింది అనుకుంటా, పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని టీ పెట్టుకొని తాగే అలవాటు. కొద్దిగా ఆలస్యంగా లేచినట్టున్నాను, టీ తాగాలని ఆశ కలిగింది అంతే. కనీసం గుడ్ మార్నింగ్ జీసస్ అని కూడా చెప్పలే, డైరెక్ట్గా వంటగదిలోకి వచ్చేసాను. వంటగదిలోకి వచ్చి టీ వాటర్ తీసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించాడు. ఎవరు గద్దించాడు? పరిశుద్ధాత్మ దేవుడు. నన్ను పలుకరించకుండా నువ్వు ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్తున్నావు? టీ తాగడానికి. నేను నీకోసము రోజు నీకోసం ఎదురు చూసినట్టుగా ఈ రోజు కూడా ఎదురు చూస్తున్నాను. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు. ఆయన వెయిటింగ్ లో పెడదావా? చెప్పండి గట్టిగా, వెయిటింగ్ పెడదావా దేవుడిని? మళ్ళీ చాలా మంది మనుషుల్ని వెయిటింగ్ లో పెట్టేస్తుంటారు కదా. దేవుణ్ణి వెయిటింగ్ లో పెట్టావనుకో, నీ టైం వచ్చేసరికి ఆయన నిన్నేం చేస్తాడు? వెయిటింగ్ లో పెడతాడు. అర్జెంట్ అవసరం ఉంటుంది, వెయిటింగ్ లో ఉంటావు. దేవుణ్ణి వెయిటింగ్ లో పెట్టాడు. నాకు జరిగింది నేను చెప్తున్నా. గద్దిస్తాడు దేవుడు, గద్దిస్తాడు. నా వ్యక్తిగత జీవితంలో దేవుడితో నేను పెనుగలాడి మాత్రమే బెడ్రూమ్స్ బయటకు రావాలి. అది గంటనా, 1 గంటన్నర, 5 నిమిషాల దేవుడి సన్నిధి అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలు ఏం వదిలేసాలి? సోమరితనం వదిలేసాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, మన్నాని కురిపించాడు దేవుడు. ఎంతమంది తెలుసు? ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడు కదా. నడిపించినప్పుడు మన్నాను కురిపించాడు, పరలోకపు ఆహారం మన్నా. ఎప్పుడు కురిపించాడు? మధ్యాహ్నమా? ఎప్పుడు? తెల్లవారక ముందే, ఎండ కొంచెము కూడా రాకముందే మన్నా కురిపించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? కాసేపు తర్వాత ఏమైంది? ఇట్ విల్ మెల్ట్, కరిగిపోద్ది, ఉండదు, తినడానికి ఉండదు. పిచ్చోళ్ళు ఏం చేశారు? దొరికింది కదా అని మూటలు కట్టుకున్నారు. తర్వాత చూస్తే ఏం లేదు, అక్కడ కరిగిపోయింది కదా. మళ్ళీ చాలా మంది కరగకుండా ఉండాలంటే ప్రార్థన ఎప్పుడు చేయాలి? మధ్యాహ్నం. నీకు మన్నా కావాలంటే
మన్నా అంటే దేవుడి నుండి వచ్చేది భోజనం. అది సాదృశ్యంగా దేవుడి నుంచి వచ్చే మాట కావాలంటే ఎప్పుడు ఎత్తుకాలి దేవుడిని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదయము లేచిన వెంటనే నీ నోట ఏముండాలి? దేవుని మాట, దేవుని స్తుతి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుదా. ఈ దీనుడు మొరపెట్టగా, ఈ దీనుడు మొరపెట్టగా, ప్రార్థించగా యెహోవా ఆలకించెను. చాలా మంది, నేను నిన్న 3 days నుంచి ప్రార్థన చేస్తున్నా, చాలా మందిలో ప్రార్థన జీవితం లేదు. పని జీవితం ఉంది, పనికి వెళ్ళిపోతున్నాం. చాలా మందికి లేదు. ఉన్న వాళ్ళ సంగతి నేను మాట్లాడతా. నించో పెడితే దాదాపు 60% మంది లేస్తారు ప్రార్థన లేని వాళ్ళు. నించో పెడితే పనికి వెళ్ళిపోతున్నాం, వ్యక్తిగత అవసరానికి వెళ్ళిపోతున్నాం, అంతే ఊర్లకు కూడా పరిగెత్తుతున్నాం. ప్రార్థనకి మాత్రం నడుము వంగదు, మోకాళ్ళు అస్సలకే వంగం. మన మినిస్ట్రీలో చూసాం, మోకరించమంటే వంగొట్టం కదా. చాలా మంది మినిస్ట్రీస్లో నేను నన్ను చూశాను, ఇక్కడికి వెళ్ళి మోకాళ్ళంటే మోకాళ్ళే, వంగేది లేదు అక్కడ. ఒక అమ్మాయిని నిన్నటి రోజున యూట్యూబ్లో చూశాను, మోకరించి దేవుని ఆరాధిస్తుంది. పెద్దవిడ కాదు, పెళ్ళైనమ్మ కాదు, యవ్వనస్తురాలు. మనోళ్ళు ఉన్నారు యవ్వనస్తులు ఇక్కడ కదా. పేపర్లు చింపుకుంటూ ఉంటారు ఆరాధన సమయంలో, తలకాయ దించుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రకాష్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 45-46 వచనాలు. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక్కడ చూడండి, మీకే చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పినా నిద్రపోతూ ఉంటారు కదా. ఒక పక్కన దేవుడు చెప్పాడు నిద్రపోవద్దని, ఏసే చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు. నేను ఎన్నిసార్లు చెప్పా? 3000 సార్లు చెప్తుంటా. 3 సార్లు చెప్పాడు, వినలే. అయితే నువ్వు సరే నీ ఇష్టం పో, నీకు నిద్ర పోయి పో, జోలపాట పాడతా పో. అప్పుడు జరిగేదంటే ఏం జరుగుతా? చదవమ్మా. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కాదు, ముందే చదువు. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఆ నిద్రపోవాల్సిన శోధకుడు ఆల్రెడీ వచ్చేసాడు. నువ్వు నిద్రపోకుండడానికి, శోధనకు గురి కాకుండా ప్రార్థన చేసుకొని చెప్పాడు ముందుగా. అయినా కూడా నువ్వేం చేస్తున్నావు? శోధనలు పోవాలంటే ఏం చేయాలి? నిద్రపోవాలి. ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. పాడదామా? ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. శోధనకి గురి కాకుండా, శ్రమలకి గురి కాకుండా, అవమానాలకి గురి కాకుండా నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకో. ఆయన కూడా శిష్యులు ఏం చేస్తున్నారు? కుడుకబెట్టి నిద్రపోతున్నారు. సర్లే ఇంక పోండి మీరు. సోదరుడు ఆల్రెడీ చేసి, అందుకని ఏమయ్యాడు? యేసు ప్రభువు మరణించిన తర్వాత అందరు ఏం చేశారు? పారిపోయారు. ఎందుకు? ప్రార్థించే సమయంలో ఏం చేశాడు? నిద్రపోయారు. శ్రమ రాగానే ఏసే లేకపోయేసరికి పారిగెత్తారు. ఎవరున్నాడు? ఒక్కడున్నాడంట, ఆయన సిలువ చెంత, అంతే. మీకంతా తప్పించుకోండి. పేతురైతే ఏకంగా ఒడిగాచుకున్నాడు, చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. హీరో ఉంటానని చెప్పాడు. నిన్నెన్నడు వీడనని నా వృత్తికే పోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు గద్దిస్తున్నాడు పిల్లరా. ఈ రోజున వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం వార్నింగ్ ఇస్తున్నాడు? ప్రార్థన చేసుకోండి. మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ లైఫ్? ప్రార్థన జీవితం ఎలా ఉంది? శోధనకి గురి కావు. ప్రార్థనలో ఏం జరుగుతాయి? కీర్తనలు
95:6-7 వచనాలు ఒకసారి చదవమ్మా. కీర్తన 95:6-7 వచనాలు. రండి నమస్కారం చేసి సాగలపడదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు మీకు. మేలులు పాడతారు కదా, మేలులు వద్దొద్దు. అది కావాలంటే ఆయన మాట వినాలి, పాట పాడితే కాదు. ఆయన మాట వింటే ఎంత మేలు. 7వ వచనం చదవమ్మా, చదవవా? 97వ కీర్తన 5వ వచనం. ఏం జరుగుతుందో చూడండి. ప్రార్థన. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మేఘము వలె కరుగుచున్నవి. పర్వతములు గట్టిగా చప్పట్లు కొడతాం. పర్వతము లాంటి సమస్య ఏమైపోద్దంట? మైనంలాగా కరిగిపోద్దంట. ప్రైజ్ ది లార్డ్. నేను రోజు చూద్దాం అని చెప్పి నా దగ్గర ఉన్న క్యాండిల్ తీసుకొచ్చి ఎండలో పెట్టా. ఏమైంది? అప్పుడు దేవుడు చెప్తాడు, క్యాండిల్ ఎండలో పెడితే కరిగిపోయింది. నా సన్నిధిలో కూర్చున్నాకో నీ సమస్య కొండలాగా ఉంది కదా, చాలా పెద్ద పర్వతంలాగా ఉంది కదా, నా సన్నిధికి తీసుకొనిరా, అది మైనంలా కరిగిపోద్ది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసుకోమని చెప్తారు. అదే నాకు బెనిఫిట్ కాదు, మీకే బెనిఫిట్. మీకే మైనం వలె కరిగిపోతుందంట సమస్యలు, బాధలు, దుఃఖము కదా. ఒకవేళ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది అనుకో, భార్య భర్తల మధ్య సమస్య వచ్చింది ఉదాహరణకి కదా, ఫస్ట్ థాట్ మనకి ఏమొస్తుంది? లాయర్ దగ్గరికి వెళ్దాం, అడ్వకేట్ కావాలి మనకి. కరెక్ట్ గా క్రిమినల్ లాయర్ అయితే ఇంకా బాగుంటాడు ఇరికించడానికి కదా. జబ్బు వచ్చిందనుకో వైద్యుడు కావాలి, డాక్టర్ కావాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందనుకో ఫైనాన్షియల్ కావాలి. బాబీ దొరుకుతాడా? మనీ దొరుకుతుంది. ఫైనాన్షియల్ కావాలి మనకి. నేను చెప్తాను, ప్రతి మనిషికి, డాక్టర్లకు కానీ, లాయర్లకు కానీ, ఫైనాన్షియల్స్ కానీ దేవుడు మనలో పెట్టిన సమస్య తీర్చడానికి వాళ్ళకి హక్కు ఇవ్వలేదు. దే హ్యావ్ నో రైట్. వాళ్ళకి హక్కు లేదు. నా సమస్యకి, నా రోగానికి, నా పరిస్థితికి నేను ఆయన సన్నిధిలోకి రావాలని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రజల యొక్క సమస్యలు బాగా తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి సేవకులను కూడా దేవుడి శ్రమల గుండా నడిపిస్తారు. ఒకరోజు నేను ఇట్లానే ప్రార్థన చేసింది. ఒక ఆమె వచ్చి, అమ్మ తలనొప్పి అని చెప్పింది. మళ్ళీ 2వ వారం వచ్చి తలనొప్పి చెప్పింది. 3వ వారం అప్పుడు ఒక 3 రోజులు తలనొప్పి వస్తుందండి అనుకున్నా. మనసులో ప్రే చేస్తున్నా కానీ తలనొప్పి అంటదండి. ఆ తలనొప్పి ఎట్లా ఉంటది? ఆ రోజు దేవుడు నాకు ఇచ్చాడండి తలనొప్పి. తల తీసేస్తే బాగుండు అనిపించినంత నొప్పి. నాకు నొప్పి పొందాను కనుక ఆమె కోసం ఇంకా భారంగా నేను ప్రార్థన చేసుకోగలిగాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుడి సన్నిధిలో పర్వతములు కూడా మైనములాగా కరిగిపోతాయని బైబుల్ మనకి నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఇలా వచ్చినప్పుడు కూడుకొని ప్రార్థనే కాదు, లేదా 2-3 మీ ఇంట్లో గృహ కూడికలు కాదు. నేను వ్యక్తిగతంగా దేవుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి, ఒక రిలేషన్షిప్ కలిగి ఉండాలి. భార్య భర్త ఇద్దరు అన్నం తిన్న తర్వాత వాళ్ళ రూమ్కి వెళ్తే తలుపేసుకుంటే ఎవరన్నా మళ్ళీ వెళ్తారా రూమ్లోకి? భార్య భర్తలు ఉన్నారు అక్కడ. నేను నా గదిలోకి వెళ్ళినప్పుడు, నా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు నాకు ఆ బౌండింగ్ ఉండాలి. చాలా మంది బ్రతికేస్తున్నాం, ఊపిరుంది, ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నాం. ఇదో దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. హ్యావ్ ఎ ప్రేయర్ లైఫ్. ప్రార్థన జీవితము ఖచ్చితంగా కలిగి నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 5వ కీర్తన 3వ వచనం. 5వ కీర్తన
3వ వచనం. యెహోవా ఉదయమున ఆ. నా కంఠస్వరము నీకు వినబడును. ఎప్పుడంట? ఎప్పుడు? ఉదయమున. యెహోవా ఉదయమున. యెహోవా నా పనులన్నీ అయిపోయిన తర్వాత, లేదా నాకు ఫ్రీ టైం రాత్రి నాకు హాలిడే వస్తే ఏముంది? గట్టి చదవమ్మా. యెహోవా ఉదయమున. ఉదయమున. గట్టి చెప్పండి. ఎప్పుడు? ఉదయమున. ఉదయమున. ఎప్పుడు? ఉదయమున. 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 మార్నింగ్ ఏం చేస్తా? నా కంఠస్వరము నీకు వినబడును. నీకు వినిపించాలి. ఇది వ్యక్తిగతంగా తీసుకోవాలి. ఫస్ట్ నా గొంతు తెరిస్తే, నేను లేచిన తర్వాత నా గొంతు తెరిస్తే ఫస్ట్ ఎవరికి వినిపించాలి? లే అని కొడుకుని అరవటం కాదు, కొట్టడం కాదు, భర్తను గద్దించడం కాదు, భార్య తిట్టడం కాదు. నా కంఠ ధ్వని నా దేవుడికి వినిపించాలి. హల్లెలూయా. తర్వాత ఉదయమున. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము నీ సన్నిధిలో సిద్ధము చేసి I have prepared my prayer in the early morning. హల్లెలూయా. ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసుకో. ఎందుకంటే రోజంతా ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒకవేళ నేను ఫ్లైట్ ఎక్కితే అది కూల్తుందో కూడా తెలియదు కదా. దారిలో వెళ్ళినా సరే కదా. నేను రోజు ఎంత శుభ్రం చేస్తుంటే హఠాత్తుగా కాలు జారింది, చిన్నగా జారింది అనుకున్నాం. రాత్రికి వచ్చేసరికి విపరీతమైన నొప్పి, పడలేదేం లేదు, కాలు లేవలేని స్థితి. రేపొద్దున ఎలా ఉంటుందో తెలియదు మనకి కదా. నాకు దర్శనం వచ్చిందండి, మరి అది ఎప్పుడు నెరవేరుతుందో నాకు తెలియదు. ఇక్కడే వీల్ చైర్లో కూర్చొని వాక్యం చెప్తున్నానంట. ఏ చైర్? వీల్ చైర్. ఇది చెప్పట్లో కొట్టచ్చు కదా, వద్దా? వీల్ చైర్ ఉన్నా సరే వాక్యం చెప్తానండి, అది గొప్ప. వీల్ చైర్ లో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వీల్ చైర్ ఉండద్దా? నాకు యాక్సిడెంట్ కావద్దా? నేను పడతాము. ప్రార్థన శక్తి ఏం చేస్తుంది? పడినను తిరిగి లేపుతా. ఓ సాతానా, నువ్వు ఎందుకు అతిశయిస్తున్నావు? కింద పడినను నేను తిరిగి లేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. బద్ధకంగా ఉండొద్దు, వాట్ నెక్స్ట్ అని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువమ్మా. నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. వెయిట్ చేస్తున్నాను. ఎవరి దగ్గర వెయిటింగ్? పాయింట్స్, ప్రేయర్ పాయింట్స్ పొద్దున్నే వెళ్ళిపోవాలి దేవుడికి. మన పిటిషన్ పొద్దునే ఉండాలి కదా. ఆధార్ కార్డు అప్డేట్ 8 గంటలకు చేస్తారంట. మనం ఎన్నింటికల్ తెచ్చుంటాం అక్కడ? 7 నించొని అప్లికేషన్ ఇచ్చేస్తామండి కదా. టోకెన్ ఇవ్వరు. రాకపోతే ఈ దేవుడు కూడా టోకెన్లు పెట్టాల్సింది మనకి. టోకెన్ ఇస్తే మనం ఎన్నో టోకెన్లు ఉండేవాళ్ళేమో. యావత్ ప్రపంచం అందరికి టోకెన్లు ఇస్తే మన నంబర్ ఎంత ఉంటుంది అంటారు? లాస్ట్ నుంచి ఒకటి ఉంటుందేమో, ఇంకోటి ఉంటారు. లాస్ట్ నుంచి ముందుంటాం. హలో, ప్రే చేసుకున్నాం. వ్యక్తిగత ప్రార్థన చాలా. చదువురాదా? బైబిల్ పాటలు వింటం మాత్రమే కాదు, ప్లీజ్. పాటలు వింటమే కాదు, బైబిల్లో ప్రతి అక్షరం మనకు తెలిసి ఉండాలి. అప్పుడు శ్రమ కాలంలో వాగ్దానాలు జ్ఞాపకం వస్తాయి కదా. నేను భయపడిన వేళ భయపడుకు నేను తోడై ఉన్నాన్న దేవుడు వాగ్దానం నాకు గుర్తొస్తారు. దేనివల్ల? వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు వలన. అందుకని ఎవరితో ఒక మెసేజ్ పెట్టుకొని వినొచ్చు వాక్యం. లేదా వాక్యం కూడా బైబిల్లో ఉంది. ఆడిబుల్ బైబిల్ కనిపిస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నావా? బైబిల్ పెట్టుకొని వెళ్ళిపో. అధ్యాయాలు చదువుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నాము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా. చాలు. 62వ కీర్తన 5వ వచనం. 62వ కీర్తన 5వ వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండకు. ప్రార్థనలో మనం ఏం చేయాలంటే దేవుని నమ్ముకొని మౌనముగా. ఆయన వలనే నాకు నిరీక్షణ. ఆయన వలనే. చెప్పండి, ఎవరి వలన? ఆయన వలన. ఆయన ఎవరో?
ఎవరండి ఆయన? ఎవరైనా ఆయన వల్లనే నాకు రక్షణ కలుగుచున్నది. ఆయన వలన. అందుకని రక్షణ దొరికే దగ్గరికి ప్రార్థనకి రావాలి, వేరే వాళ్ళ దగ్గర కాదు. ఇంకేముంది 8వ వచనం చదువు. జనులారా ఎల్లప్పుడు ఆయన యందు నమ్మిక. ప్రార్థన చేస్తే నమ్మకం వస్తుంది, ప్రార్థిస్తే నమ్మకం వస్తుంది, వాక్యం చదివితే నమ్మకం వస్తుంది, వాక్యం చదివి ప్రార్థిస్తే దేవుడి పైన ఆధారపడే జీవితం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 16వ కీర్తన చదువుదాం. 1, 2, 3, 4 వచన. 16వ కీర్తన. దేవా నీ చరణు జొచ్చి ఉన్నాను, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమకరమైనది ఏది లేదు కదా. ఇది చాలా ఇంపార్టెంట్. నీకంటే నాకు క్షేమం కలిగించేది వేరేది ఏది లేదని ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా. నేను యెహోవాతో మనవి చేసేదను, నేను ఎలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు, వారు కేవలం నాకు. దేవుడికి ఎవరికి ఇష్టలు? భక్తులు. భక్తులు ఎట్లా అవుతాం? భక్తిగా ప్రార్థన చేస్తే భక్తులం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. చెప్పండి, నేను ప్రే చేస్తే నా దేవుడికి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే కదా గుడ్డివాడి దగ్గరకు వచ్చి అడిగాడు, ఏం కావాలనుకుంటున్నావు, నేనేం చేయాలి నీకు? ఆయన తెలియదా? తెలిసిన అడుగుతాడు. ఎందుకంటే నువ్వు అడగటం మనకి ఇష్టం, నీతో అడిగించుకోవటం ఆయనకు చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. అందుకని అడిగాడు, ఏం చేయాలనుకుంటున్నావు అంటే డైరెక్ట్ గా క్లారిటీ ఉంది ఆయనకి కదా. ఇట్లా అనుకోని అట్లా అనుకోని మొహమాట పడి ఏమనుకుంటాడో దేవుడు, బిజీగా ఉన్నాడు. ఏం లేదు, నాకు సైట్ కావాలి, నాకు దృష్టి కావాలి. సింపుల్. అయితే పొందుకో. ప్రార్థిస్తే ఏమొస్తుంది తెలుసా? గ్రిప్ వస్తుంది మనకి. దేవుని ఏది అడగాలో డైరెక్ట్ గా అడగచ్చు. అందుకే ప్రార్థన శక్తి కావాలి. 63వ కీర్తన 1వ వచనం. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావము చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కదా. రోజు ప్రతి ఆదివారం ఫస్ట్ వచ్చేది స్వామి సాల్మనే. కష్టం. నీ ప్రభావము నీ బలము చూడాలని అందరికంటే ముందు నేను వస్తా కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మహేష్ బాబు అనుకో, సినిమా యాక్టర్ మహేష్ బాబు మన ఇంటి ముందు వచ్చి నిల్చున్నాడు. ఆయన చూడాలంటే వెనకని చూస్తా ముందుకెళ్తావా? చర్చ్ వదిలేసి అందరికంటే ముందుగా ఆయన అందం చంద చూడాలి. లేకపోతే సెల్ఫీ దిగడానికి, సెల్ఫీ దిగాలంటే పక్కన ఉండాలి, దూరంగా ఉండాలా, దగ్గర ఉండాలి కదా. దేవుడి నీతో సెల్ఫీ దిగాలనుకుంటున్నాడమ్మా ప్రతి మార్నింగ్. హల్లెలూయా. ఆయన బలము ఆయన ప్రభావంగా అంటే ఉదయమే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో. చదవమ్మా ఇంకేముందో. నీళ్లు లేని ఉన్న దేశమందు నా ప్రాణము తృష్ణ కొని దాహముతో ఉన్నానని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. ప్రేయర్ గివ్స్ స్ట్రెంగ్త్ అంట. ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటిది కదా ప్రార్థన నడిపింపిస్తుంది. ప్రే చేసుకున్న తర్వాత ఒక గైడెన్స్ దేవుడు మనకి ఇస్తాడు, ఒక నడిపింపిస్తుంది. అందుకని చాలా మంది ప్రార్థన చేసి సంబంధాలు చూస్తారు, సంబంధం చూసే ప్రార్థనకి రారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చూసే దేవుడే నడిపింపిస్తారు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయం లేవాలంటే మరి మనం ఏం చేయాలి? రాత్రి తొందరగా పడుకోవాలి. చెత్తవన్నీ తీసేయాలి, డిలీట్ కదా. ప్రసంగి గ్రంథం
10వ అధ్యాయం ఒకసారి చదువు. 9వ వచనం అనుకుంటా. ప్రసంగి 10:9 ఉందా? 9 ప్రసంగి 11:9. యవ్వనుడా సంతోషపడకుము పడకము ఉందా పడుము ఉందా? నీవు యవ్వన కాలమందు నీ హృదయము ప్రార్థన చేసుకోపో, పర్వాలేదు పో అని ఉంది అక్కడ. అంతే. చికెన్ తింటావో, మటన్ తింటావో, బీఫ్ తింటావో అంతా నీ ఇష్టం. తిను కదా. బైక్ల మీద తిరుగుతావు, ఇంక దేని మీద తిరుగుతావు, నీ ఇష్టం. తిరుగు. చదువమ్మా. నీ కోరికలు చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే జాగ్రత్తగా వినండి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నిన్ను తీర్పునకు తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోము. లేత వయసును నడిప్రాయమును గతించిపోయి యవనము ముసలోళ్ళు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నల్లటి జుట్టు కూడా ఏమైంది? తెల్లటి జుట్టు లాగైతే. నువ్వు ఎంత పెయింట్లు వేసుకున్నా ఆ పెయింట్ అంతా కూడా కొద్దిసేపే కదా. ముసలోళ్ళం అయితే అవక మానం. నేను కూడా చాలాసార్లు అనుకున్నా, యంగ్గా ఇట్లానే ఉంటే బాగుండు అనుకున్నాను కదా. మొన్న స్వామి అన్నాడు, మీరు కూడా ముసలోళ్ళు అయిపోతున్నారు. అయినా 60కి వస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా. వ్యాకులము సరిగ్గా చదవాలమ్మా. నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకోను. నీ దేహము జాగ్రత్తగా వినండి ఎవరస్తులు అందరూ. నీ దేహమును చెరుపు దానిని ఉంచుకో. పర్లే. ప్రార్థన లేని జీవితం కదా, పెద్దలను గౌరవించని జీవితం, పాపం జీవితం ఉంచుకోమనుందా? నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో. అది కేవలం ప్రార్థనలోనే సాధ్యం. బలహీనమే. ఒక్కొక్కసారి ఒక తప్పు జీవితంలో అలవాటు అయిపోతే మనకి దాని నుంచి తొలగిపోవటం చాలా కష్టం కదా. తొలగిపోకుండా ఉండడానికి, తొలగిపోవటం ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇష్టం ఉన్న వాళ్ళు ప్రార్థనలో గడుపుతారు. ఎందుకంటే నా బలహీనత నందు ఆయన నాకు బలమై పనిచేస్తాడు, నన్ను నడిపిస్తాడు. ప్రభా నాకు ఈ శక్తిని రావటం లేదు ప్రభా, ఈ అలవాటు నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభా, ఈ యొక్క అవిధేయత నుంచి బయటికి రాలేకపోతున్నాను ప్రభా, ఈ సమర్థన నుంచి బయటికి రాలేకపోతున్నాను ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడు? రా, నా చేయి పట్టుకో, నేను సాయం చేయాలని అడుగుతున్నావు కదా, రా నేను నిన్ను నడిపిస్తా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏం చేస్తాడు తెలుసా? మనుషులను తప్పించుకొని తిరుగుతాడు, దేవుని కూడా తప్పించుకొని తిరుగుతాడు. నష్టపోయేది ఎవరు? గట్టి చెప్పండి, నేనే. ప్రైజ్ ది లార్డ్. దేహమును చెరుపు వాటిని తొలగించుకో. దానికి కావాల్సిన ఏంటో తెలుసా? డ్రై ప్రేయర్ కాదంట, వెట్ ప్రేయర్ అంట. డ్రై ప్రేయర్ కాదు అంటే ఎండిపోయిన ప్రార్థన కాదు, తడిసిపోయే ప్రార్థన. నీ కళ్ళు ఎప్పుడు ఉండాలి? తడిసిపోయి ఉండాలి. దానికి ఏం కావాలి? కన్నీటి ప్రార్థన కావాలి. ప్రైజ్ ది లార్డ్. కాలికి దెబ్బ తగిలింది సందీప్, అదే కాలికి దెబ్బ తలకి తగిలి ఉంటే మనం ఏం చేయాలి? రక్షించిన దేవుడికి కన్నీటి ప్రార్థన చేయాలి కదా. కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు అన్ని మనుషులు చేస్తారు. నీకు స్నానం ఒకరు చేయించవచ్చు, నీకు బ్యాండేజ్ ఒకరు కట్టవచ్చు, నీకు తిండి ఒకరు పెట్టవచ్చు కదా. తల్లిదండ్రులు ఇంకా ప్రయాసపడవచ్చు కదా. చక్కగా ఉద్యోగం చేసుకుంటూ నువ్వు ఒక్క నెల రోజులు శాలరీ తీసుకురాకపోతే ఆ కుటుంబంలో ఎంత సమస్య అని తెలిసినా వాళ్ళు భరించగలరు. కానీ నువ్వు కన్నీటి ప్రార్థన లేవనుకో, దేవుడు నేను క్షమించడం కష్టం. డ్రై ప్రేయర్ కాదు, వెట్ ప్రేయర్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కన్నీటితో ప్రార్థన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
సమస్య మనకు వచ్చినప్పుడు మనము సన్నిధిలో వంగి ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 9:29. కొన్ని పోవాలంటే మళ్ళీ చెప్తారు, మీకు ఇష్టం ఉండదు కానీ తప్పదు చెప్తున్నా. మీలో చాలా మందికి ఇష్టం ఉండదు. 9:29 మార్కు సువార్త. అందుకాయన అంటే యేసు ప్రభు స్వయంగా చెప్తారు, అందుకాయన ప్రార్థన వల్లనే గాని, ఉపవాసం, అక్కడ ఇంకొక వర్షంలో ఉంటది, ఉపవాసం వల్లనే గాని మరి దేని వలన నీకు ఇది సాధ్యపడదు. దెయ్యాలు పోవాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. దెయ్యాలు ఇంట్లోంచి పారిపోవాలంటే ఏం చేయాలి? బిర్యానీలు చేసుకొని తినాలి. దెయ్యాలు పోవాలంటే ఏం చేయాలి? కొంతమంది దెయ్యాలు ఉంటాయి, బిర్యానీలు అడుగుతుంటాయి కదా. గుర్తుందా మనకి? మన దగ్గరకు ఒక దెయ్యం వచ్చింది, బిర్యానీలు అడుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపవాసం ఉంది, ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ కొంతమందికి ఆశనే, ఉపవాసం ఉంటే ఆశనే, కానీ ఆశను నెరవేర్చడానికి ఇష్టం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆశ పడతారు కానీ చెయ్యరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో దేవుని నెక్స్ట్ లెవెల్ అడగాలంట. భాషావరంలో ప్రార్థన చేయాలి. భాషావరము దేవుడిచ్చే వరం. అదే కొంతమందికే కాదు, పాస్టమ్మకే కాదు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా దాహంతో అడగాలి. నాకు తెలిసి ఒక అమ్మాయి పేరు కల్పన, నాకు కోడలు అవుతుంది వరుసకి. అమ్మాయి చిన్నది, 6th or 7th క్లాస్ అప్పుడు నాకు పరిచయం అయినప్పుడు. ఇప్పుడు పెళ్ళ 2 పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. ఇంత ఉంటుంది పొట్టిది. భాషావరంలో మేము ప్రార్థన చేసుకుంటుంటే 6-7వ తరగతి పాప వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చుంది. కదలదు, తినదు, తాగదు, కూర్చొని. ఏమ్మా ఎందుకు ఇట్లా కూర్చోంటే అమ్మ అన్నమాట, ఆంటీ అత్త అత్త నువ్వు మాట్లాడే భాష నాకు కూడా దేవుడి ఇవ్వాల్సిందే. ఏ క్లాస్? ఆశపడిన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. అలా వారం రోజులు ఆ వడకల్లో మొత్తం భాష వరకుతో ప్రార్థన చేసింది. శనివారం రోజు చక్కగా భాష వరకుతో ఇంటికి వెళ్ళింది. దేవుడు ఆమె బ్రతికినే మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మనోళ్ళకి హల్లెలూయా అనమంటేనే, చేతులు ఎత్తమంటేనే కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ నుండి మళ్ళీ ఒక ప్రశ్న ఇస్తున్నాడు. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ ఉపవాస జీవితం ఎలా ఉంది? సమయం అనుకుంటుండొచ్చు, ఈ సండే వచ్చింది నాకు ఇంత క్లాసు. ప్రైజ్ ది లార్డ్. సో మండేనే బాగున్నట్టుంది హాలిడే. ప్రైజ్ ది లార్డ్. ఎంత క్లాస్ ఉంటుందా జీసస్ దగ్గర? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడే ప్రారంభం, చాలా క్లాసులు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హౌ ఈస్ యువర్ ప్రేయర్ లైఫ్? హౌ ఈస్ యువర్ ఫాస్టింగ్ లైఫ్? కళ్ళు మూసుకున్నాం, జీవితాన్ని ప్రభుత్వం సమర్పించుకున్నాం. 2 చేతులు పైకెత్తి దేవుడి సన్నిధిలో, ప్రభా సింహాల గుహలోన దానియేలు శక్తి నాకు కావాలి ప్రభా. పేతురు ప్రార్థించినప్పుడు ఆత్మ నింపావు ప్రభా. నేను వెళ్ళే ప్రతి చోట నీ ఆత్మతో నింపబడాలి. తల దించుకునే స్థితి నుంచి తలెత్తే స్థితిలోకి నేను రావాలంటే నా వ్యక్తిగత జీవితం, నా వ్యక్తిగత ప్రార్థన జీవితం నీతో నేను ఉండాలి ప్రభా. నీతో కలిసి నేను ఉండాలి ప్రభా. నేర్పుమయ్యా నజరేయా ప్రార్థన నేర్పుమయ్యా. చెప్తావా? నేర్పుమయ్యా ప్రార్థన. నాకు ప్రార్థించడం నేర్పించయ్యా. శిష్యులు అడిగినట్టుగా ఉదయమే నా కంఠధ్వనిని వినిరాలి ప్రభా. ఉదయమే నా ప్రార్థన విన్నపాలన్నిటితోటి సిద్ధపడి నీ సన్నిధికి రావాలి ప్రభా. ఆ కృప నాకు దయచేయండి, మా యవనస్తులకి దయచేయండి ప్రభా.
మాలో ఉన్న బద్ధకాన్ని, మాలో ఉన్న సోమరితనాన్ని, మాలో సాకులు చెప్పే పనిని ప్రభా మా జీవితం నుండి తొలగించి అయ్యా నీ శక్తితో మమ్మల్ని నింపండి, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రెండు